వెల్కమ్ టు సూర్య టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. 24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, ఆఫీ కూడా సీరియస్ ఉండాలి. అర్థం చేశారు లేదు. ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక రూమ్ ఉంది, రిలాక్సేషన్ తీసుకుంటే వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసు. చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి కులం ఏంటి మనకు అదొక్కటి చెప్పండి. మాకు వాళ్ళ గ్యారెంటీ కూడా రిలీజ్ చేశారు బేసిక్గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాట్యపేట తీసుకోవడం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకుంటారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు. అంటే నేనేమంటానంటే కొంత పని మన డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. అలాగే నేను అమాయకుల ఎవరిని కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతానంటే ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీళ్ళు ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చుట్టా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే మాస్క్ వచ్చాము కదా, ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుందని చైర్పర్సన్ నిర్మల ఎన్నికయ్యారు. మీ మద్దతు తెలపడం జరిగింది. యూ కెన్ నౌ డౌన్ యువర్ హ్యాండ్స్. వీళ్ళందరి నేమ్స్ రికార్డ్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టేకెన్ డౌన్ ది నేమ్స్ అండ్ ద మెంబర్స్ కదా, రైట్. ఇప్పుడు రెండవ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిన నిర్మల గారికి ఎంతమంది సభ్యులు మద్దతు తెలుపుతున్నారో మీ చేయ ఎత్తి మీ మద్దతుని ప్రకటించండి. నిర్మల గారు మీ చేయ మీరు కూడా ఎత్తచ్చు. ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా లీలాకృష్ణ సోమవారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఎలక్షన్ ఆయన నిల్చున్నప్పుడు 34,000-35,000 ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి అయినా కూడా కూటమి ధర్మాన్ని పాటించి ఆ రోజు ఎమ్మెల్యేగా మరి నుంచి భారీగా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యోగేశ్వర వారికి సపోర్ట్ గా ప్రతినిత్యం నుంచి 2024 ఎలక్షన్లో కూటమి అభ్యర్థి భారీ విజయంలో గణనీయమైన పాత్ర పోషించారు. తప్పకుండా వారికి తగిన న్యాయం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ వల్ల కానీ జరిగిందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలకి పదవులు రావాల్సినవి ఉన్నాయి. తప్పకుండా పదవులు వస్తాయి. ఎవరు నిరాశ చెందవద్దు. మనం
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఇది. మనం ఎట్లాగైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొన్న కూడా ఒక సభ పక్కన నేనే ఉన్నాను, వాళ్ళిద్దరు పక్కన ఇద్దరు జోకులు వేసుకుంటా ఒకరికి వచ్చి ఒకరు లాక్కుంటా 50% స్వర్ణాంధ్ర సభ ఇప్పుడు చూస్తే నిజంగా అట్లాగే కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంత కల్మషం లేకుండా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఇక లీలాకృష్ణ ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు, ఎన్నో దాడులు ఎదుర్కొన్నాడు. తప్పక వారికి రేపు మనం నియోజకవర్గాలు కూడా బైఫర్కేషన్ రాబోతున్నాయి. చాలా మంది ఎవరైతే వ్యక్తులు దీని మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తాయని మనం ఆశిద్దాం. ఇక నేను కొంచెం తిరుపూరు దాకా వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి ముందు మాట్లాడదాం అనుకున్నా. మా లేదా మరిన్ని పదవులు అధిరోహించి చక్కగా బ్రహ్మాండంగా ఆయన ప్రజానాయకుడు. రాజధాని అమరావతి కోసం మరోసారి ల్యాండ్ పుల్లింగ్ చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి ఇటు భాష్యం ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్. 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నాం. భాష్యం ప్రవీణ్ గారు ఏదైతే డిస్కస్ చేశారో ఆయన విలేజ్లో 24,000 ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. శ్రావణ్ గారు కూడా 3 గ్రామాలు యాక్చువల్గా చేశారు. ఆ 3 గ్రామాలు కూడా యాక్సెప్ట్ చేశారు. అది దాదాపు 12,000 ఎకరాలు వస్తుంది. 12,000 సుమారుగా కూలింగ్ ఇవ్వడానికి. గత నెల 30వ తేదీన వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడంతో కోర్టు ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీకి వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం జిల్లా జైలుకు తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.